హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు అదిరిపోయే లంచ్ బాక్స్ రెసిపీ గోంగూర రైస్ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 యాలుకలు, 2 లవంగాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టుంచండి. చూడండి, ఉల్లిపాయలు కలర్ మారి ఇలా మగ్గిన తర్వాత 1 సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి టొమాటో కూడా మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవాలి. చూడండి, టొమాటో కూడా మగ్గిపోయింది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద కట్ట గోంగూరని ఆకులు తుంచేసి సన్నగా తరిగి శుభ్రంగా కడిగేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మంచి ఫ్లేవర్ కోసం గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని గోంగూర దగ్గరగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉంచండి. చూడండి, ఇలా కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని 5 నిమిషాల పాటు కలుపుకోండి. తర్వాత 2 కప్పుల రైస్ ని పొడి పొడిగా వండుకొని వేసుకోండి. ఇక్కడ నేను వండిన రైస్ ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా వేయించిన తర్వాత గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ గోంగూర రైస్ రెడీ. వేడివేడిగా తింటుంటే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు స్కూల్స్కి వెళ్లే టైంలో హడావుడి లేకుండా సింపుల్గా చేయాలంటే ఇది ఒక మంచి ఆప్షన్. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.